అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలక చర్చనీయ అంశంగా మారింది ఈ వాలంటీర్ వ్యవస్థ. అసలు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేసింది. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది గత వైసీపీ ప్రభుత్వానికి తలలో నాలుగుగా పనిచేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా ఏదైనా ఒక పథకానికి సంబంధించిన పని ఉన్నా వాలంటీర్స్ ఉన్నారులే అనే నమ్మకం ఉండేది. ప్రజలకు ఈ పథకానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్య వచ్చినా వాలంటీర్ చూసుకుంటాలే, వాలంటీర్ని అడిగితే ఈ సమస్యకు సరైన ఒక సమాధానం అయితే ఇస్తాడు అనే ఒక నమ్మకం అయితే ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ఎటు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో ఒక చర్చనీయ అంశంగా అయింది. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. దీనికి తోడు జూలై నెలలో పెన్షన్లు కూడా మన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో ఇప్పించడంతో వాలంటీర్ వ్యవస్థ అసలు ఇక ఉండకపోవచ్చు అనేది చాలామందికి వచ్చే అనుమానం ఇంకా బలపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అవుతున్నా ఇంకా వాలంటీర్ వ్యవస్థను అసలు ఏ విషయం తెలుసుకోవడంతో ఈ అనుమానం అనేది మరింత రెట్టింపయ్యింది. ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కూటమి ప్రభుత్వం కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా, ఒకవేళ కొనసాగిస్తే ఎప్పుడు నుండి కొనసాగిస్తారు అనేది ఒక అంశాలపై పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా ఒక డౌట్స్ వస్తే ఖచ్చితంగా నా కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను వెంటనే మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా వెంటనే మీకు తెలియాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వాలంటీర్స్ని దాదాపు 2,60,000 పైచిలకు వాలంటీర్స్ ఉన్నారు. వారు ప్రతి ఒక్క నెల ఈ పెన్షన్ అమౌంట్ అనేది వారే 1వ తేదీన డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో 1,00,000 మంది పైచిలుకు మంది ఈ వాలంటీర్ని రాజీనామా చేయడం జరిగింది. మిగిలిన వాలంటీర్స్ అయిన జూలై నెలలో పెన్షన్ ఇప్పించాల్సిన ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ వాలంటీర్ని ఎవరిని కూడా తీసుకోకుండా, అసలు వాళ్ళ ప్రమేయం లేకున్నా కూడా ఈ జూలై నెలలో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ ఇప్పించడం జరిగింది. పెన్షన్ అనేది కూడా కేవలం 2 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. ఇక వాలంటీర్ని వ్యవస్థను నియమిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం అనే ఒక ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వాలంటీర్స్ని నియమిస్తే గత ప్రభుత్వం వారికి గౌరవ వేతనంగా 5,000 రూపాయలను ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలను ఇవ్వాలి. కాబట్టి గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి చాలా తక్కువ వర్క్ ఉండేదని, అంటే 1వ తేదీన పెన్షన్లు మరియు ఎవరైనా చనిపోతే ఆ డెత్కి సంబంధించిన డెత్ సర్టిఫికేటు మరియు ఎవరికైనా మ్యారేజ్ అయితే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇప్పించడానికి మాత్రమే ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవారు. కావున వీరికి వారిలో ఉండే ఒక మంచి స్కిల్ని గుర్తించి ఆ స్కిల్కి సంబంధించిన ఆ నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా చేసుకోవాలనేది ఈ కూటమి ప్రభుత్వంకి సంబంధించిన ఒక ముఖ్య ఉద్దేశం అనే సమాచారం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాలంటీర్స్లో ఒక సర్వే అనేది చేపించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. గ్రామంలో అయినా పట్టణంలో అయినా ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య అయినా ఉన్నాయా, ఆ ప్రాంతంలో ఉండే నీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఒక కరెంట్ పోల్కు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ ప్రాంతంలో ఉండే రోడ్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా కానీ, అదేవిధంగా స్కూల్ కానీ అంగన్వాడీ స్కూళ్ళలో కానీ ఏమన్నా మరమ్మతులు చేయించాలా అనే అంశాలకు సంబంధించిన ఒక సర్వే అనేది ఈ వాలంటీర్స్ ద్వారా చేయించాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచనగా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆగస్టు 10వ తేదీకి ఈ వాలంటీర్ అనేది గత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే విధంగానే ఈ ఆగస్ట్ 15కి సంవత్సరానికి ఖచ్చితంగా వాళ్ళ ఆ టైం అనేది అయిపోతుంది. కాబట్టి
ఈ కొత్త వాలంటీర్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేసి కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్స్ని కూడా ఒక పేరు మార్చడం జరిగింది. గ్రామంలో ఉండే వాలంటీర్స్ని గ్రామ సేవక్ గాను, పట్టణంలో ఉండే వాలంటీర్స్ని వార్డు సేవక్ గాను అనే పేర్లు మార్చి మన ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ అనేది తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి గత ప్రభుత్వానికి మించి ఏదో ఒకటి మన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇదే అండి వాలంటీర్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇలాంటి మరిన్ని సమాచారం అనేది అప్డేట్ వచ్చిన వెంటనే మన వాలంటీర్ వ్యవస్థకి ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.